ఆయన కుమారుణ్ణి లోకేష్ని తీసుకొని 2 రోజుల నుంచి దావోస్ డబ్బా వాయిస్తా దావోస్ లో పర్యటన చేస్తున్నాడు. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం ఇటువంటి సదస్సులకు వెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గరైనా చర్చించడం, వాళ్ళని ఆహ్వానించడం, దాని ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే మీరు బహుశా గమనిస్తే నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళిన తన చెత్త రాజకీయాలని, తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం, అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. చంద్రబాబు ఒక ఆకు చదివితే కొడుకు 2 ఆకులు చదివినట్టుగా ఆయన తనేడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం. ఏ విధంగా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు, ఆ హామీలు అమలు కావడం లేదు, కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్, ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, నీకున్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయంగా కక్ష సాధింపులు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద చల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు, ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాపం వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఏదో చెప్తారు కదా, పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా. అవసరం వచ్చామా, దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా, దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ పొగుడుతున్నారు, లోకేష్ రెండు బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు. అర్థమైందా? ఎవడు ఎక్కడ ఉంటాడు కదా, ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాని అనేటువంటి వాడికి మొన్న మీరే రాస్తే ఆయన అమెరికాలో చేసాడు, అది చేసాడు అని చెప్పారు. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప, ఇప్పుడు దావోస్కి అందరూ వెళ్తారు పరిశ్రమ గారు, రియల్ ఎస్టేట్ వాడు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటర్. ఈ గలీజ్ పనులంటే వెళ్ళింది గల్ఫ్లో రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా బిల్డింగ్, నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తానా? కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు, ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు. ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు. ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్స్ పెడతాం 5 సంవత్సరాల కాలం అంటే వీళ్ళు చేసేటువంటి పనులు. ఇది ఒక ట్విట్టర్ బాబు, ఇది ఒక ట్విట్టర్ అయినా ఇదేంటి, ఇది ఇన్వెస్ట్ ఇన్ ఏపీ దీనికోసం ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ఏంటి, స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ ఎట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్ లో కలిసారంట పాపం లోకేష్, పెడతాం గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి. ఇది ఉండేది హైదరాబాద్ లో. ఇది వాళ్ళ అడ్రస్, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది. ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది, 6-3-11091 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్ లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం గల్ఫ్ కోర్టు అని చెప్పి చెప్పారంట. ఆడదాకా పోయి పాపం వాళ్ళకేమన్నా జలపొట్టి డబ్బులు అని చెప్పి విమానంలో పోయారేమో తెలియదు. పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేయక అని చెప్పి పెట్టాడు. తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజమోహన్ రోడ్ లో. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాప హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు, లేకపోతే వీళ్ళు అక్కడికి ఏమైనా టైం ఇస్తాం వాడికి రమ్మన్నారు, ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము, ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడికి రమ్మని చెప్పారో తెలియదు. కానీ మీ పరిస్థితులు
ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులు నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చాము, కోట్లాది రూపాయలు ఇక్కడ కరెంట్ చట్టం చేస్తున్నామని చెప్పి రోజు మేము చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. మీరు ఇంత ప్రచారం చేసుకుని ఏమి తెచ్చారనేటువంటి దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళారు. 2022లో వెళ్ళారు. వెళ్తే ఆయన ఏమి తెచ్చారనేటువంటి కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మీలాగా మేమేదో ఆలీబాబా, ఎయిర్ బస్సు అని చెప్పి వదిలేయడంలే, మేము తెచ్చినవేందో కూడా చెప్తాం. ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర CEO సిపి గుర్నాన్ని దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఆదాని గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం. ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 37,000 కోట్లతో గ్రీన్ కు ఒప్పందం చేసుకుని ఓరకల్లో భూములు కేటాయించాం. ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక్క జరిగిపోయాయి. పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసించి వచ్చాడు. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కు అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు సంబంధించి 28,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈరోజు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు కలిగాయి, లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తాపత్రయం ఉండకుండా మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, తోలనాటం, దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల మీద, ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం పాకులాడకండి. ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి. వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమి కనుకట్టు విద్యలొద్దు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్ లో ఉండే కంపెనీకి దావోస్ లో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మంచిది తప్ప అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ రోజు తిడుతున్నారు. రోజు మా మీద పత్రికలు రాస్తా ఉన్నాయి, ఉన్ని లేని అన్నయ్య అని అన్ని రాస్తా ఉన్నాయి, సంబంధం లేనటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి. మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయండి అంటే రాసేస్తున్నారు. అది వాస్తవం అవాస్తవం అనేటువంటిది చూసుకోకుండా. కాబట్టి ఇక్కడ బురద జల్లేటువంటి కార్యక్రమం ఉంటే మళ్ళా ఫ్లైట్ లో బకెట్లు బురద తీసుకెళ్లి ఆడగల్లి ఆడ సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడో యూరోప్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి గంటల వాళ్ళ కంఠశోష, వాళ్ళ పాప ఆయుధంతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక. కాబట్టి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి. 2014-2019 మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం. కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకు ఖర్చు పెట్టుకోకుండా, మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చెప్తున్నాం.